హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మరొక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అదొచ్చేసి కువైట్ కి సంబంధించినటువంటి జాబ్స్ గురించి. చాలా మంది నేను కమెంట్ బాక్స్ లో ఫార్మసిస్ట్ కే ఎక్కువ చెప్తున్నారు, రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ కి అంటే ఎంఎల్టీ కి అలాగే ఎక్స్రే డిపార్ట్మెంట్ కి ఏం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. ఫార్మసిస్టులకు అడగడం లేదు. ఈ పర్టికులర్ వీడియోలో మాత్రం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మరియు ఎక్స్రే డిపార్ట్మెంట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా ఎంఓహెచ్ కు సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ కి సంబంధించి, అది కూడా అండర్ ఎంఓహెచ్ కింద ఈ నోటిఫికేషన్ రాబోతుందని చెప్పొచ్చు. ఈ ఫిబ్రవరిలో, ముఖ్యంగా ఫిబ్రవరి 11th ఇంటర్వ్యూ జరగబోతుంది. సో ఆ ఇంటర్వ్యూ ఏంటి, దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. ముందుగా మనం గమనించినట్లయితే ఇది వచ్చేసి ఎంఓహెచ్ హాస్పిటల్ కి సంబంధించినటువంటి జాబ్స్ వివరాలని చెప్పొచ్చు. అండర్ ఎంఓహెచ్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో మీరు చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఛాన్స్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయితే అప్పుడు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే 2 రకాల డిపార్ట్మెంట్లకు మాత్రమే అడుగుతున్నారు. ఒకటి ల్యాబ్ టెక్నీషియన్ అనుకుంటే, ఇంకొకటి వచ్చేలోపు ఎక్స్రే టెక్నీషియన్ కోసం అడుగుతున్నారు. సో ఈ 2 డిపార్ట్మెంట్లకి అటు మేల్ క్యాండిడేట్స్ ఇటు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మనము ల్యాబ్ టెక్నీషియన్ కోసం చూసుకున్నట్లయితే ఏ కోర్సుల కోసం అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే, బీఎస్సీ లో ఎవరైతే ఎంఎల్టీ కానీ మైక్రోబయాలజీ కానీ బయోకెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళందరూ కూడా ఈ ఇంటర్వ్యూస్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్రే డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఎక్స్రే టెక్నీషియన్ అనే పోస్ట్ కోసం తీసుకున్నారు. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీఎస్సీ రేడియోగ్రాఫర్ గా కానీ, బిఎంఐటి కానీ, బిఆర్ఐటి కానీ, లేదంటే బిఆర్టీ కానీ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ కావచ్చు అని చెప్తున్నారు. అండ్ ఏజ్ లిమిట్ పర్టికులర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బిలో 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. సరిగ్గా గమనించండి, బిలో 40 years ఉన్న వాళ్ళు మాత్రమే ఇలాంటి జాబ్స్ కి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. కువైట్ లేదంటే అబ్రాడ్ జాబ్స్ ఏదైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే బిలో 40 years లోపే మీరు వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎంఓహెచ్ డెలిగేట్స్ మన ఇండియాకి వచ్చి, అంటే కువైట్ డెలిగేట్స్ మన ఇండియాకి వచ్చి ఇంటర్వ్యూని కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఈ ఫిబ్రవరి 11th నాడు మాత్రమే ఇంటర్వ్యూ జరుగుతుంది. సో ఈ 11th లోపు మీరు రిజిస్టర్ అయ్యి ఈ ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ను వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇండియాలో మినిమం 2 years ఉంటే మీరు ఖచ్చితంగా దీనికి ఎలిజిబుల్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూస్ బెంగళూరులో జరుగుతున్నాయి. సో ఎక్కడ జరుగుతున్నాయంటే బెంగళూరుకు సంబంధించి రాజన్ అసోసియేట్ వాళ్ళు ఈ ఇంటర్వ్యూస్ ని కండక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. స్క్రీన్ మీద నేను మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా అందిస్తాను. ఈ కాంటాక్ట్ నెంబర్స్ కు ఫోన్ చేసి మీ సర్టిఫికెట్స్ అన్ని వాళ్ళకు మెయిల్ లో సెండ్ చేస్తే రిజిస్ట్రేషన్ అనేది అవుతుందని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్వ్యూకి గాను మీకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, అంటే ఏ డాక్యుమెంట్స్ మీరు సెండ్ చేయాలంటే మీ అప్డేటెడ్ సివి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్, అంటే 10th, ఇంటర్, డిప్లొమా మరియు డిగ్రీకి సంబంధించినటువంటి ఆల్ మార్క్ లిస్ట్ మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ట్రాన్స్క్రిప్ట్, రిజిస్ట్రేషన్ అంటే పర్టికులర్ మీ డిపార్ట్మెంట్ కి సంబంధించి రిజిస్ట్రేషన్ రెన్యువల్ లో ఉందా కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్, అంటే దీన్నే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కూడా అడగచ్చు. ఎందుకంటే మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి సో మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనలీ మీ పాస్పోర్ట్ కాపీ కూడా మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇవి రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి డాక్యుమెంట్ వివరాలు అని చెప్పొచ్చు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు మెయిల్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ విషయానికి వస్తే ఇంటర్వ్యూకి వెళ్లేప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే మెయిల్ లో సెండ్ చేశారో అవన్నీ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకుని 11th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో సరిగ్గా గమనించండి, నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఫస్ట్ మెయిల్ లో సెండ్ చేయాలి. మెయిల్ లో సెండ్ చేస్తే వాళ్ళు మీకు రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత 11th డే మాత్రం మీరు ఏవే డాక్యుమెంట్స్ అయితే మెయిల్ లో పంపించారో అవన్నీ కూడా 2 sets జిరాక్స్ కాపీస్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మెయిల్ ఐడి కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను. అలాగే ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే rajanassociate.org@gmail.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో దీనికి సంబంధించిన ఫామ్ ప్లేట్ కూడా నేను మీకు స్క్రీన్ మీద అందిస్తాను. దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆ కాంటాక్ట్ నెంబర్స్ అలాగే ఆ జీమెయిల్ ని మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు అందించే బెనిఫిట్స్ ఏంటి, వన్స్ మీరు అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏ బెనిఫిట్స్ మీకు అందిస్తారు అంటే ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో మీకు ఫుడ్ మరియు అకామిడేషన్
అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్ట్. ఈ 3 కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు శాలరీతో ఎలాంటి సంబంధం లేకుండా ఫుడ్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్ వాళ్ళదే. చాలా మంచి బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. సో వచ్చిన శాలరీ వచ్చినట్లు మీకు మిగులుతుంది. సో ఖచ్చితంగా మీరు దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఇంటర్వ్యూకి ప్రిపేర్ కాగలరు. అలాగే డ్యూటీ అవర్స్ చూసుకున్నట్లయితే 8 అవర్స్ డ్యూటీ ఉంటుంది. పర్ డే మీకు 8 అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది. అండ్ 1 డే మీకు ఆఫ్ ఉంటుంది. వీక్లీ ఆఫ్ 1 డే మాత్రమే ఉంటుంది. ఇది మీరు సరిగ్గా గమనించాల్సి ఉంటుంది. క్లియర్ గా వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఇవే మీరు ఖచ్చితంగా క్యారీ ఫార్వర్డ్ అవుతాయని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రాజన్ అసోసియేట్స్ వాళ్ళు అందిస్తున్నటువంటి ఎంఓహెచ్ కి సంబంధించినటువంటి, ముఖ్యంగా కువైట్ ఎంఓహెచ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. సో చాలా అంటే చాలా మంది నన్ను కమెంట్ బాక్స్ లో కువైట్ కి చెందినటువంటి జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పండి అని అడుగుతారు. ముఖ్యంగా ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా రిమైనింగ్ వాళ్ళ కోసం కూడా చెప్పండి చెప్పండి అడుగుతున్నారు. వాళ్ళ కోసమే ఈ వీడియో అని చెప్పొచ్చు. సో ఫిబ్రవరి 11th జరగబోయే ఈ ఇంటర్వ్యూకి ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఫిబ్రవరి 11th మీరు అన్ని డాక్యుమెంట్స్ తో సహా 2 sets జిరాక్స్ కాపీస్ తీసుకుని ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఈ జాబ్ మీరు కొట్టారంటే ఖచ్చితంగా మీ శాలరీ మాత్రం 1,00,000కు పైమాటే అని చెప్పొచ్చు. చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. సో 2 years కి ఒకసారో లేదంటే 4 years కి ఒకసారి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అండ్ ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి ఏ ఒక్కరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు. ముఖ్యంగా ఫార్మసీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వీడియోని చూస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ ఎక్స్రే డిపార్ట్మెంట్ లో కానీ లేదంటే ఎంఎల్టీ లో కానీ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు మీరు ఎంతగానో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో నెక్స్ట్ ఖచ్చితంగా మన ఫార్మసిస్ట్ కూడా పడతాయి. పడిన వెంటనే నేను మీకు ఇంటిమేట్ చేస్తాను. సో ఎవరైతే ప్రజెంట్ ఈ వీడియో ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఎల్టీ వాళ్ళు కానీ చూస్తుంటారో వాళ్ళు కమెంట్ రూపేనా నాకు తెలియచేయండి. ఎంతమంది మన ఛానల్లో ఎంఎల్టీ వాళ్ళు అలాగే ఎక్స్రే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారన్నది నాకు కూడా అర్థమవుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది రాజన్ అసోసియేట్ వాళ్ళు అందిస్తున్నటువంటి ముఖ్యంగా కువైట్ ఎంఓహెచ్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు అని చెప్పొచ్చు. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మన ఫ్రెండ్స్ అందరితో ముఖ్యంగా ఎవరైతే ఎంఎల్టీ మరియు ఎక్స్రే డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి. వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ దీని తాలూకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్ కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఈ ఇంటర్వ్యూకి వెళ్లే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.